పరమేశ్వరుడు అనేకమైనటువంటి అవతారములను స్వీకరిస్తూ ఉంటాడు. ఎందుకు అన్ని మాటలు అవతారం స్వీకరించడం, ఎందుకు ఆయన కిందకి దిగి రావడం అన్నదానికి ఆయనే కారణాన్ని చెప్పాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని. ఎప్పుడెప్పుడు పరమ భాగవతోత్తములైనటువంటి వారు పరమేశ్వరుని యొక్క రూపాన్ని ఒక సాకారంగా చూడాలని కోరుకుంటారో అప్పుడు ఆ భాగవతుల యొక్క మనసులో కలిగినటువంటి కోరికని తీర్చడానికి వినాశాయ చ దుష్కృతాం, దుష్టమైనటువంటి స్వభావం కలిగి ధర్మాన్ని అతిక్రమించి ధర్మాన్ని పాడు చేస్తున్నటువంటి వాళ్ళని సంహరించడానికి నేను ప్రతి యుగంలోనూ కూడా అవతార స్వీకారం చేస్తూ ఉంటాను అని పరమేశ్వరుడు ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు. ఆయన భక్తపరాధీనుడై అవతరించినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇవాళ ద్వాదశి తిథి. ద్వాదశి తిథి నాడు శ్రీ మహావిష్ణువు తీసుకున్నటువంటి అవతారం ఒకటి ఉన్నది. అది పరమ ప్రఖ్యాతమైనటువంటి అవతారం. ఆ అవతారం గురించి చెప్తూ పోతన గారు భాగవతంలో ఒక మాట అన్నారు. ఎక్కడైనా యజ్ఞయాగాది క్రతువులు జరిగినా, దేవతా సంబంధమైనటువంటి పూజలు జరిగినా, పితృ సంబంధమైనటువంటి కార్యాలు చేసినా, మనుష్య సంబంధమైనటువంటి సేవలు చేసినా, ఎక్కడ శ్రావణ ద్వాదశి నాడు ఆవిర్భవించినటువంటి వామనమూర్తి యొక్క ఘట్టాన్ని ప్రస్తుతి చేస్తారో, ఎక్కడ వామనమూర్తి యొక్క అవతార విశేషాన్ని చెప్పుకుంటారో అక్కడ ఆ కార్యక్రమాలన్నీ పరిపూర్ణమై పరమేశ్వరుడు చాలా తృప్తిని పొందుతాడు అని. కాబట్టి అటువంటి వామనమూర్తి యొక్క అవతార ఘట్టాన్ని మనవి చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. దేవతలకి రాక్షసులకి ఎప్పుడూ యుద్ధం జరుగుతూనే ఉంటుంది. అది బాహ్యంలోనే అని అనుకోకూడదు. దేవతలకి రాక్షసులకి యుద్ధం నిజానికి పిండాండంలోనూ జరుగుతూనే ఉంటుంది. దేవతలు అన్న మాట దివు ప్రకాశము అని. సద్గుణములన్నీ దేవతలు, దుర్గుణములన్నీ రాక్షసులు. మంచి గుణాలు చెడు గుణాలు రెండూ ఉంటాయి, చీకటి వెలుతురుల. చెడు గుణాలని తొలగతోసి మంచి గుణాలని నిలబెట్టేటటువంటి ప్రయత్నం దేవతల యొక్క ఆరాధన, దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందడం. రాక్షసులకు వశపడిపోవడం అంటే దేవతల్ని దూరం చేసుకోవడం అంటే దుష్టమైనటువంటి గుణములకు ఆశ్రయం మనసులో కల్పించడం. కాబట్టి బాహ్యమునందు ఆంతరమునందు కూడా దేవతలకు రాక్షసులకు ఎప్పుడు యుద్ధం జరుగుతూనే ఉంటుంది. అలా జరిగినప్పుడు శ్రీ మహావిష్ణువు దేవతల పక్షాన్ని వహించినట్లుగా కనపడుతూ ఉంటుంది. కారణం ఆయనకేం పక్షపాతం కాదు. ఆయనకున్నటువంటి ఏకైక పక్షపాతం ధర్మపక్షపాతం. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ శ్రీ మహావిష్ణువు యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం ఉంటుంది. అసలు నేను మీతో ఒక సత్యాన్ని మనవి చెయ్యాలి అంటే సమస్త వాంగ్మయాన్ని పిండేస్తే రెండు అక్షరాలు ధర్మం అంతే. ఆ ధర్మాన్ని ప్రబోధం చేయడం కోసమే వాంగ్మయం అంతా వచ్చింది. ఆ ధర్మాన్ని లోకానికి చూపించడం కోసమే వేదం వచ్చింది. ఆ ధర్మం అనేటటువంటి దాన్ని ఆచరించని నాడు బాహ్యమునందు ఎంత పూజ చెయ్యండి దాని వలన ఈశ్వరుడు ప్రీతి పొందుతాడు అనుకోవడం చాలా పేలవమైనటువంటి మాట. ఈశ్వరుణ్ణి పూజించడానికి ఉపయోగించేటటువంటి సంభారములు ఏముంటాయో అవన్నీ ఈశ్వరుని యొక్క సృష్టిలోనివి. ఈశ్వరుని యొక్క పూజ అన్న మాటకి తాత్పర్యమేమి అంటే ఈశ్వరుడు ఎలా బ్రతకమని చెప్పాడో అలా బ్రతకడమే నిజమైన పూజ, అలా బ్రతకడమే ధర్మం. నా కొడుకు నేను ఎలా బ్రతకమని చెప్పానో అలా బ్రతికితే నేను సంతోషిస్తాను తప్ప నేను ఇలా జీవించరా అని చెప్తే వాడు ధార్మికంగా జీవించడం మానేసి నాకు ఎంత పెద్ద అంచు ఉన్న పట్టుపంచెల చాపు తీసుకొచ్చి ఇచ్చినా నేను సంతోషించను కదా. వాడు నాకు పట్టుపంచెలు తీసుకొచ్చి ఇవ్వక్కర్లేదు, నాకు మెడలో బంగారు గొలుసులు ఇయ్యక్కర్లేదు. ధార్మికంగా వాడు జీవించి 10 మందికి పనికొచ్చేటట్టుగా వాడు ఉన్నాడు అనుకోండి, అది నా తృప్తికి కారణం అవుతుంది. పరమేశ్వరుడు తృప్తి పొందడానికి కారణం కూడా ఎక్కడుంటుంది అంటే ధర్మాన్ని అనుష్ఠించడంలోనే ఉంటుంది. ధర్మాన్ని అనుష్ఠించడము అన్న మాట ధర్మాన్ని తెలుసుకోవడం అనేటటువంటి దానితో కలిపి ఉంటుంది. అసలు ధర్మమేది అన్నది తెలియనప్పుడు ధర్మాన్ని అనుష్ఠించడము అన్న మాట ఉండనే ఉండదు. ఏది ధర్మము అంటే నేను చెప్పింది ఇంకోళ్ళు చెప్పింది ధర్మం కాదు. ఏది ధర్మము అంటే వేదం ఏం చెప్పిందో అదే ధర్మం. వేదము ఎవరి చేత చెప్పబడింది అంటే వేదము ఈశ్వర ప్రోక్తము, అపౌరుషేయము. అది మనుష్యుల చేత రచింపబడింది కాదు. అది పరమేశ్వరుడే ఆ వేదాన్ని మనకు అందించాడు.
పరమేశ్వరుడు ఒకటి, వేదం ఒకటి కాదు, రెండూ ఒక్కటే. ఎందుచేత అంటే మీరు ఆలోచించండి, నేను ఒకటి, నా ఊపిరి ఒకటి కాదు. నా ఊపిరే నేను. ఎంతసేపు నేను ఊపిరి తీసి ఊపిరి విడిచిపెడుతున్నానో అంతసేపు నేను ఉన్నాను అంటారు. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలంగేహే గతవతి వాయౌ దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే. ఆ ఊపిరి ఆగిపోతే భార్య కూడా శరీరాన్ని చూసి భయపడిపోతుంది. ఆ ఊపిరికి నాకు అభేదం. నేనున్నాను అంటే ఊపిరి. సంస్కృతంలో భవతి అని ఒక మాట. భవతి అంటే ఉన్నారు. ఉన్నారు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఊపిరి తీయుచుండుట. ఆ ఊపిరికి ఆ వ్యక్తికి అభేదం. వేదానికి ఈశ్వరుడికి అభేదం. వేదం ఒకటి, ఈశ్వరుడు ఒకటి కాదు. వేదమే ఈశ్వరుడు. అందుకే వేద పురుషుల్ని గౌరవించడం, వేదం చదువుకున్న వాళ్ళని గౌరవించడం, వేదం చదువుకున్న వాళ్ళు కనపడ్డప్పుడు నమస్కరించడం, వేదం ఎలా చెప్పిందో అలా బ్రతకడం, అదే ధర్మం. వేదం ఎలా చెప్పిందో అలా జీవించిన వాడు ఎవరుంటాడో వాణ్ణి చూసి పరమేశ్వరుడు మహాప్రీతి పొందుతాడు. మహాభారతంలో కృష్ణ పరమాత్మ ధర్మరాజు వెంట అంత పడ్డాడు అంటే కారణం ఒక్కటే, ఆయన ధర్మపక్షపాతి. ధర్మం ఎక్కడుందో అక్కడ ఆయన అంటి పెట్టుకుని ఉంటాడు, నిరంతరం కాపాడుతూ ఉంటాడు. అందుకే ధర్మో రక్షతి రక్షిత. ఆ ధర్మము లేని చోట బాహ్యమునందు ఎంత పూజ మీరు చెయ్యండి, దానికి ఈశ్వరుడు సంతోషించేవాడు కాడు. అందుకే శంకర భగవత్పాదులు శివానందలహరి చేస్తూ ఒక మాట అంటారు. గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలీ చ భ్రమతి కుసుమార్థం జడమతి సమర్ప్యై చేత సరసిజముమానాధభవతే సుఖైనావస్థాతుం జనైహ నజానాతి కిమహో అంటారు. ఎవడు చెప్పిన మాటరా నీకు? సరోవరాల్లోకి వెళ్ళి తామరపూలు, కొండలెక్కి మారేడు దళాలు, చెట్ల దగ్గరికి వెళ్ళి పత్రులు తీసుకురమ్మని పరమేశ్వరుడు చెప్పాడా? పూజ ప్రారంభంలో అవి చెయ్యొద్దు అని శాస్త్రం నిషేధించలేదు. కానీ అవన్నీ చెయ్యడం దేనికి అంటే మనసుని ఈశ్వరుని యందు సమర్పణం చేయడానికి. మనసు ఈశ్వరుని యందు సమర్పింపబడింది అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆయన చెప్పినట్లు బ్రతకడం. నేను ఒక పని చేసే ముందు రేపు మళ్ళీ నేను పూజామందిరంలోకి వెళ్ళి భగవంతుని ముందు కూర్చోడానికి నా తల ఎత్తుకోగలనా, నేను అడుగు పెట్టగలనా అన్నది ప్రమాణంగా తీసుకుని బ్రతకడం అలవాటు చేసుకున్నాను అనుకోండి, ఆ బ్రతుకు చెయ్యవలసిన తప్పు పనులన్నీ ఇవాళ చేసేసి రేపు పొద్దున్న తలస్నానం చేసేసి విభూతి పుండ్రాలు పెట్టేసుకుని బొట్టు పెట్టుకుని లోపలికి వెళ్ళిపోతే పరమేశ్వరుడికి తెలియదా నేను ఎటువంటి వాడినో? పాదయోహ పాద్యం సమర్పయామి అందామంటే ఆయన పాదములు చాపుతాడా? చీతుర్మార్గుడా, నిన్ను నువ్వేం చేసావో నాకు తెలియదా? నేను ఎలా బ్రతకమని చెప్పాను, నువ్వు ఎలా బ్రతుకుతున్నావు, ఎవరికి కావాలి నీ పూజ అని అడగడు. నా కొడుకు సక్రమ మార్గంలో లేకపోతే నేను నిరసించినట్లు, నేను సక్రమ మార్గంలో లేకపోతే పరమేశ్వరుడు నిరసించడా? నాకు పరమేశ్వరుని ప్రీతి కావాలి తప్ప అన్యం అక్కర్లేదు అనుకున్నప్పుడు ధర్మమునందు అనురక్తి ఏర్పడుతుంది. ధర్మానుష్ఠానమే సమస్తమైనటువంటి శ్రేయస్సులకు కారణము. ఆ ధర్మాన్ని పట్టుకోనంత కాలం శ్రేయస్సు కలగడం అనేటటువంటిది సంభవము కానే కాదు. అందుకే విష్ణువు ధర్మపక్షపాతి. ఆయన దేవతల పక్షంలో ఉంటారు అంటే ఆయనకేదో దేవతలంటే ఇష్టం, రాక్షసులంటే ఆయనకి ఇష్టం ఉండదు అని అనుకోకూడదు. రాక్షసులలో కూడా ప్రహ్లాదాదుల వంటి వారు ఉన్నారు. అటువంటి వారి వంశంలో పుట్టిన వాళ్ళని చెనకడానికి కూడా ఆయన ఇష్టపడలేదు. ఆయనకి కావలసింది రాక్షసుడా ఇంకొకడా కాదు, నీ ధర్మాన్ని నువ్వు పాటిస్తున్నావా. అందుకే శంకరాచార్యుల వారు అంటారు, వటుర్వా గేహీవా ఇతిరిపి జటీవా తదితరో నరోవా యక్కశ్చిద్భవతు భవకింతేన భవతి యదీయం హృత్పద్మం యది భవదీనం పశుపతే తదీయస్త్వం శంభో భవసి భవభారంచ వహసి. నువ్వు బ్రహ్మచారివా, గృహస్థువా, వానప్రస్థువా, సన్యాసివా, జట కట్టుకున్నావా, వీటితో పరమేశ్వరుడికి సంబంధం లేదు. ఇవన్నీ చూసేవాడు కాదు. బట్టల రంగు చూసి మురిసిపోయేవాడు ఈశ్వరుడు కాడు. ఏ రంగు బట్ట కట్టుకున్నావని నెత్తి మీద పెట్టుకోడు. నీ మనసు ఆయన దగ్గర పెట్టావా, ధర్మాన్ని అనుష్ఠిస్తున్నావా అన్నదొక్కటే పరమేశ్వరుడికి కావాలి. ఆ ధర్మాన్ని ఎవరు పట్టుకున్నాడో వాణ్ణి రక్షించడానికి వెంటపడి తిరుగుతుంటాడు. మీరు మహాభారతాన్ని పరిశీలనం చెయ్యండి. ఆద్యంతం పాండవులతో అలాగే ఉన్నాడు. ఎంత కష్టపడ్డాడో, ఎన్ని దెబ్బలు తిన్నాడో, ఎన్ని అవమానములు పొందాడో ఆయన కర్మ. అందుకొరకు కాదు, తనని నమ్ముకున్న వాళ్ళు, ధర్మాన్ని అనుష్ఠించిన వాళ్ళంటే పరమేశ్వరుడికి అంత ప్రీతి. ఆ ధర్మాన్ని పక్కన పెట్టి మీరు ఏ పని చెయ్యండి, ఆయన లొంగేటటువంటి వాడు కాడు. అటువంటి విష్ణువు దేవతల యందు అనురక్తితో ఉంటాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే
దేవతలు ఈశ్వర శాసనాన్ని పాటిస్తూ ఉంటారు కాబట్టి ధర్మాన్ని పాటిస్తారు కాబట్టి దేవతల యందు అనురక్తితో ఉంటాడు తప్ప విష్ణువుకి దేవతలంటే ప్రీతి రాక్షసులంటే భేదభావం అనేటటువంటి ఉద్దేశ్యంతో చదవకూడదు ఏది చదివినా కాబట్టి ఎప్పుడూ దేవతలు రాక్షసుల్ని